ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఉప్పుతో జీతం. పురాతన రోమ్లో ఉప్పును తెల్ల బంగారం అని పిలిచేవారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఇది చాలా అవసరం. అందుకే రోమన్ సైనికులకు కొన్నిసార్లు జీతంలో భాగంగా ఉప్పును లేదా ఉప్పు కొనడానికి ప్రత్యేక భత్యం ఇచ్చేవారు. ఈ భత్యాన్ని లాటిన్లో సెలారియం అర్జెంటం అనేవారు. దీని నుంచే ఇంగ్లీష్ పదం శాలరీ, జీతం వచ్చింది. ఎవరైనా తమ పనికి తగిన విలువ ఉన్నవారని చెప్పడానికి వర్త్ హిస్ సాల్ట్ అనే సామెత కూడా ఇక్కడి నుండే పుట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలో అతి చిన్న దేశం. ఇటలీలోని రోమ్ నగరం మధ్య వాటికన్ సిటీ. ప్రపంచంలోని అత్యంత చిన్న స్వతంత్ర దేశం. దీని విస్తీర్ణం కేవలం 110 ఎకరాలు. అంటే మన హైదరాబాదులోని ఒక పెద్ద పార్క్ అంతా. మరియు రోమన్ క్యాథలిక్ చర్చికి ఇది ప్రధాన కేంద్రం. దీనికి సొంతంగా పోస్టల్ సర్వీస్, రేడియో స్టేషన్ మరియు సైన్యం కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎడమవైపు డ్రైవింగ్. చాలా దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ ఉన్నప్పటికీ బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు భారతదేశం వంటి దేశాల్లో ఎడమవైపు డ్రైవింగ్ చేస్తారు. దీనికి కారణం చరిత్రలో ఉంది. గుర్రపు బగ్గీల కాలంలో చాలామంది కుడి చేతి వాటం కలవారు కావడంతో కుడి చేతితో ఆయుధం లేదా కొరడా పట్టుకోవడానికి వీలుగా బగ్గీకి ఎడమవైపున కూర్చునేవారు. రోడ్డుకు ఎడమవైపున ప్రయాణిస్తే ఎదురుగా వచ్చే వారిని గమనించడం కూడా సులభం. ఈ పద్ధతిని కార్లు వచ్చాక కూడా కొనసాగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. పరుగు పందెం కథ మారథాన్. క్రీస్తుపూర్వం 490లో గ్రీస్లోని మారథాన్ అనే ప్రదేశంలో గ్రీకులు మరియు పర్షియన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గ్రీకులు గెలిచారు. ఈ శుభవార్తను ఏథెన్స్ నగరానికి చేరవేయడానికి ఫిడిప్పిడిస్ అనే సైనికుడు సుమారు 42 కిలోమీటర్లు పరిగెత్తాడు. అతను ఏథెన్స్కు చేరుకొని మనం గెలిచాం అని చెప్పి అలసటతో కుప్పకూలి మరణించాడు. అతని త్యాగానికి గుర్తుగా ఆధునిక ఒలింపిక్స్లో మారథాన్ పరుగును ప్రవేశపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. చైనా గొప్ప గోడ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనా గోడ చంద్రుడిపై నుంచి కూడా కనిపిస్తుంది అనేది కేవలం ఒక అపోహ. నిజానికి చైనా గోడ వెడల్పు చాలా తక్కువగా ఉండడం వల్ల అది అంత దూరం నుంచి కనిపించడం అసాధ్యం. ఇది వ్యోమగాముల ద్వారా కూడా నిర్ధారించబడింది.